ఇంత ఎర్లీగా వచ్చావేంట్రా? మధ్యాహ్నం ఆఫా? పొద్దున్న సాయంత్రం నైట్ కూడా ఆఫే. ఆ? సరే నైట్ భోజనానికి రాను, నువ్వే వండుకో. షావుకారు పొమ్మనాడు ఏంట్రా? న్యూస్ నీ దాకా వచ్చేసిందా బాబాయ్? ఎవరన్నా చెప్పాలేంటి? నువ్వు మీ అమ్మ ఫోటో కేసు మోగగా చూస్తున్నావంటే నీకేదో మూడినట్టే కదరా. ఇంటికి రా, భోంచొద్దు కానీ. 2 లక్షలు బాబాయ్. టాటా ఏస్ ఆటో ట్రాలీ ఇన్సూరెన్సు రిజిస్ట్రేషన్తో కలిపి 2 లక్షలు. ఎంత తగ్గిందేంటి? 1532 రూపాయలు. తక్కువ 2 లక్షలు. అమ్మ లేదు, నాన్న లేడు. నాన్న దిక్కే లేదు, ఉన్నదొక డొక్కు సైకిల్. ఎవరిస్తారా నీకు అప్పు? సార్ కొరియర్. కొరియరా? ఎవరికి? కోయిల్మూడి విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ కోయిల్మూడి రాఘవరావు. ఆవిడ పోయి చాలా రోజులైందే. ఇతను ఆవిడ కొడుకే. అవునండి. సార్ సంతకం. తాడిపత్రి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అక్కడ నీకెవరున్నారా? ఏమో. నమస్తే సార్. ఓకే అమ్మా. జిల్లా సెషన్స్ కోర్టు వారి తీర్పును అనుసరించి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గండికోట గ్రామ పంచాయతీలో ప్రభుత్వం వారు 1980లో జప్తు చేసిన 5 ఎకరాల 10 కుంట్ల జిరాయితీ భూమి తిరిగి సొంతదారుల పరం చేయటమైనది. కావున మీరు మండల రెవెన్యూ అధికారికి పట్టాదారు పాస్బుక్ కోసం దాఖలు చేసుకోగలరు. బాబాయ్ ఆటో వచ్చినట్టే. 5 ఎకరాలా? కనీసం ఎకరం 30,000 వేసుకున్నా 1,50,000 ఉండదా? ఏం బాబాయ్, ఏం మాట్లాడవే? ఎప్పుడు మీ ఫ్యామిలీ టాపిక్ వచ్చినా మీ అమ్మ ఏమీ తెలియనిచ్చేది కాదురా. కాకపోతే అప్పుడప్పుడు తన మాటల్లో మీది రాయలసీమని, ఆ ప్రాంతం అంటే తనకు నచ్చదని చెప్తుండేది. అంటే అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలు ఉన్నాయేమో. తగాదాలా? అదేరా, గ్రామాల్లో చిన్న చితగా గొడవలు అవుతుంటాయి కదా. చూడు, మీ అమ్మ ఎందుకు భయపడిందో ఏమిటో. ఈ ఆస్తి కోసం నువ్వు ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? చూస్తూ చూస్తూ ఇంత ఆస్తి ఎవరిని వదులుకుంటారా? తెలియని ఏరియాలో నీకేదైనా గొడవ అయితే ప్రమాదం కదరా. గొడవ నాతోనా? నా వాళ్ళకం చూసి అసలు ఎవరన్నా గొడవ పడతారంటావా? అది కాదురా, అమ్మ చెప్పిన దాన్ని బట్టి మనం. అమ్మవన్నీ వెర్రి భయాలు బాబాయ్. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మా కుటుంబంతో తగాదా పడినాడు. పగా ప్రతీకారం అంటూ కక్ష కట్టి తిండి తిప్పలు మానేసి ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తుంటాడా చెప్పు. అవన్నీ పట్టించుకుంటే మనం ఈ పొలం ఒప్పుకోలేం బాబాయ్. నాయనా వాళ్ళు వస్తుండారు నాయనా. బైరెడ్డి మొదటి తూరి మన ఇంటికి వస్తాండారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. మొత్తం సీమంతా ఇలాగే ఉంటుందా నటరాజన్? నీళ్ల సదుపాయం లేదు కదా సార్. మా రాజస్థాన్లోనూ ఎడారుంది, దాన్ని మించిపోయింది ఇది. అంత తీసి పారేయకండి సార్. బాక్సైట్ మైన్స్ కోసం కాకపోతే అసలు మీరు ఇక్కడ అడుగు పెట్టేవారా? ఆ రామినీటిని కూడా లొంగ తీసుకుంటే కోట్ల రూపాయలు మీవే. అందరి సంగతి తెలియదు కానీ వాళ్ళు మాత్రం అలా కాదంట సార్. వీళ్ళు ఏమైనా పైనుంచి దిగబడ్డారా? అది కాదు సార్, వచ్చేటప్పుడు లోకల్ ఎస్పీ గారు కూడా వార్న్ చేశారు. రామినేడు మీద, అతని కొడుకుల మీద 100కు పైగా మర్డర్ కేసులున్నాయట. ఒక్కటి ప్రూవ్ కాలేదు. ప్రయాణం బాగా జరిగిండదా? జరిగింది. మా పెద్దోడు మళ్ళసూరి నమస్తే. నమస్తే. చిన్నోడు బైరెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోవడానికి? రండి. ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు. నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రేయ్ గొడుగు సరిగ్గా పట్టుకోరా. మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం అప్ప. వీళ్ళు కూడా మీకోసం ఆగండి. రేయ్
పేడదేయండ్రా. అట్నయ్యా. పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్నమాట. ఏందప్పా? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని. తీరా చూస్తే రాయి కాదు స్పాంజే. అదండి పాప. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి. అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్పా. ఓహో. వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవునవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాళ్ళు ఇవన్నీ తర్వాత, ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు. వాటి గురించి మనం అవన్నీ எனக்கு అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీమలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం కన్షాంజీ? బిజినెస్ వ్యవహారాలు తర్వాత అప్ప. ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? అయ్యా, 6 అడుగులు పొడిగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చికెన్ ఎందుకో డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు వక్క వేసుకుంటారా? 15% is a little too much. ఏం Maybe we బై can రెడ్డి, work out 8, 9 పెళ్లి or 10%. చేసుకోవా? సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మేనర్కి ఏమైనా ఉందా? Natarajan, I think the deal is finalized, so you can prepare for it. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బై రెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకో. పదండి. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండిగా పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తింటాం గమనించానప్ప. బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాడారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యామ్జీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్ ఒప్పుకుంటున్నాను. దాంట్లో తేడా రానికండి. నమస్తే. ఒరే నిష్ట దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా? పిండారి ఎదవా, 15 రోజులు ఊరికి వెళ్ళిపోతున్నావు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా. వదలవు కదరా నువ్వు, కొట్టినాయాలా. బాబు వెళ్ళరా సార్, పార్కింగ్ ఎంత? గంటకి 2 రూపాయలు, రోజుకి అయితే 20 రూపాయలు సార్. అంటే వారానికి 150 రూపాయలా? దీని రేటు కంటే రెంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? టిక్కెట్ తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ బొక్క, పార చేస్తే డబ్బులు దోల. ఇప్పుడు ఏం చేస్తావురా? అవన్నీ ఎంటర్ చేసి సార్ చెప్పండి. నా వంతు సాయం చేద్దాం అనుకుంటున్నానండి. బట్టలా? కాదండి, సైకిల్. అమ్మని దాని చేస్తావా? నీకే పోయేకాలవరా? ఎంతో నమ్మకంగా 25 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడైనా దురదృష్టవంతులకు ఉపయోగపడితే చాలండి. అయితే సైకిల్ తీసుకెళ్ళి ఆ డీసీఎంలో వేయండి. అలాగే సార్. అబ్బా, వాడిన రోజులను వాడి ఇలా వరద ప్రాంతాలు పంపించేస్తావా? నాశనం అయిపోతావు రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు, గ్యారంటీ.
attention please. Train number 7429 Rayalaseema Express from Hyderabad to Tirupati ready to leave from platform number 2. సార్ यात्रियों सीट अंडी. कृपया ध्यान दें. అలా కూర్చో. ఇది నా సీట్ అండి. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమన్నా పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరు ఉందేమని చూసానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు కూర్చో. నా కూడా కూర్చుంటావే. మీ ఓడా? మీ పేరైనా రాసుందా? అలా కూర్చో. ఇండీసెంట్ ఫెలో. ముందు వత్తాలంటే చూడలేకపోతున్నాం. కనివిని ఎరగంది కను పాపలు ఏనాడు కలనైనా చూడండి. రండి, ఎదురుగా ఉంది పెట్టించేయండి. యాహూ యాహూ వెరీ గుడ్. మీరు పరిగెత్తకెళ్ళరు. Yes, run. Come on, you have to do it. ఏమండి దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫామ్కి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు ఓ చెయ్యి ఇచ్చాడని రెడీ అయిపోతారు. చదివే ఏ చైన్లో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నీకు చేయవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా.